చెబుతున్న నేపథ్యంలో దాన్ని అడ్డుకున్నందుకు అతను తలను పగలగొట్టి వెళ్ళిపోయిన పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి కూడా ఎన్నికల కమిషన్ పూర్తి స్థాయిలో నివేదిక అయితే తెప్పించుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. రైట్ సత్య, మనం అప్డేట్స్ చూద్దాం. ఎందుకంటే మీరు అన్నట్లుగా కొన్ని చెదురుమదురు సంఘటనలు ఉన్నప్పటికీ కూడా పోలింగ్ పర్సంటేజ్ అయితే మాత్రం గణనీయంగా పెరుగుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. సో మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్ మీ దగ్గర నుంచి కూడా తీసుకుంటాం. ఇక ఒకసారి మనం తాడిపత్రిలో కూడా మన సురేష్ అనంతపురం ప్రతినిధి ఉన్నారు. అక్కడ కొన్ని సంఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. అయినప్పటికీ కూడా పోలింగ్ పర్సంటేజ్ ఎక్కడా కూడా తగ్గినటువంటి పరిస్థితి. ఎందుకంటే మనం ఫ్యాక్షన్ నేపథ్యం కావచ్చు, నువ్వా నేనా అన్నట్లుగా కూడా అనంతపురం జిల్లాలోని అనేక నియోజకవర్గాల్లో పరిస్థితి ఉంటుంది. సురేష్, ఏంటి పరిస్థితి ప్రస్తుతం? మనం చూస్తున్నాం మధ్యాహ్నం 2 గంటలు దాటినప్పటికీ కూడా పోల్ పర్సంటేజ్ అయితే మాత్రం స్టేట్లో తగ్గట్లేదు. అనంతపురంలో పరిస్థితి, ప్రత్యేకంగా తాడిపత్రిలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి? ముఖ్యంగా ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా కూడా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాల వద్దకు బారులు తీరుతున్నారు. మరొక వైపు తాడిపత్రి పట్టణంలో ముఖ్యంగా పెద్ద ఎత్తున ఘర్షణలు చెలరేగుతున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనము ఏదైతే తాడిపత్రి పట్టణంలోని ఓం శాంతి నగర్లో ఉన్నాం. కొద్దిసేపటి క్రితమే టీడీపీ వైసీపీ శ్రేణుల వద్ద పెద్ద ఎత్తున ఇక్కడ రాళ్ల దాడి జరిగింది. టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డితో పాటు తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి చెందిన వాహనాలు కూడా పలు వాహనాలు ఇక్కడ ధ్వంసమైన చూడొచ్చు. మనం పెద్ద ఎత్తున కూడా రాళ్ల దాడి ఇక్కడ జరిగిందని చెప్పొచ్చు. పక్కా ప్రణాళిక ప్రకారమే ఇక్కడ తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి చేరుకున్నారని సమాచారం తెలుసుకుని తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఇక్కడికి చేరుకున్న సమయంలో ఒక్కసారిగా ఒకరికొకరు ఎదురుపడటంతో కూడా ఈ రాళ్ల దాడి జరిగిందని స్పష్టంగా తెలుస్తుంది. ముఖ్యంగా ముందస్తు పక్కా ప్లాన్తోనే ఇంత పెద్ద ఎత్తున నల్ల బండలకు చెందిన పెద్ద రాళ్లను తీసుకుని పక్కా ప్రణాళికతోనే ఒకరు దాడి చేశారు అన్నట్టు కూడా ఇదంతా మొత్తంగా చూస్తుంటే కనిపిస్తుంది. వాహనాలు కూడా పదుల సంఖ్యలో వాహనాలు ధ్వంసమైన వాహనాలకు సంబంధించిన అద్దాలు కూడా పగిలిపోయాయి. ముఖ్యంగా ఓం శాంతి నగర్ గా ఉన్న ఈ తాడిపత్రి పట్టణంలో పెద్ద ఎత్తున ఎన్నికలకు సంబంధించి రణరంగాన్ని తలపించింది. అశాంతి చెలరేగే విధంగా కూడా ఈ తాడిపత్రి పట్టణంలో ఏర్పడింది. ఒకవైపు రాళ్ల దాడితో పెద్ద ఎత్తున ఇక్కడ చుట్టుపక్కల ఉన్నవారంతా కూడా భయభ్రాంతులకు గురై ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఇళ్లకందుకు కూడా ఇళ్లు, షాపులు, దుకాణాలను బంద్ చేసి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఇళ్లలోనే తలదాచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దాదాపు ఒక 10-15 నిమిషాల పాటు ఏకదాటిగా ఇళ్లపై నుంచి పక్కా పథకం ప్రకారమే పెద్ద ఎత్తున రాళ్లను ముందుగానే అక్కడంతా మేడల పైన వేసుకుని నల్లపు రాళ్లను ఒక ప్రణాళిక ప్రకారమే దాడికి దిగబడ్డారు. ఖచ్చితంగా ఇక్కడికి చేరుకుంటారన్న ముందస్తు సమాచారంతోనే టీడీపీ శ్రేణులు ఇక్కడికి వస్తాయన్న ముందస్తు సమాచారంతోనే దాడి జరిగినట్లు కూడా ఇక్కడ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే మరొక వైపు పోలీసులు మాత్రం ఈ ఇరు వర్గాల ఘర్షణను అదుపు చేసే ప్రయత్నం చేశారు. ఏమాత్రం అదుపు చేసే ప్రయత్నం చేసినప్పుడు కూడా ఎంత మాత్రం అదుపులోకి రాని పరిస్థితి ఏర్పడింది. చూడొచ్చు, పెద్ద బండరాళ్లకు సైతం కూడా ఇక్కడ పిండి అయిన పరిస్థితి ఉంది, పగిలిపోయినాయి. పెద్ద ఎత్తున ఈ తరహాలో దాడి జరిగిందంటే ఖచ్చితంగా మనుషులకు దెబ్బ తగిలినట్లయితే ప్రాణాలు గాల్లో కలిసిపోయే ప్రమాదం కూడా ఉండేది. ఈ తరహాలో దాడి జరుగుతున్నప్పటికీ పోలీసులు మాత్రం ప్రాణాలు తెగించి ఇరు వర్గాలను చెదురుగొట్టే ప్రయత్నం చేశారు. మరొక పోలీస్ కానిస్టేబుల్ కూడా దాడిలో తీవ్రగాలని ఇక్కడికి జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్ ఇక్కడ చేరుకొని తాడిపత్రిలో పరిస్థితిని స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల మధ్య తాడిపత్రిలో పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఓటర్లు మాత్రం తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు తాడిపత్రి పట్టణంలో పోటీ పడుతున్నారు. శ్రీహరి, రైట్, మీరు అన్నట్లుగా ఒకవైపు రోడ్డు పైన రాళ్లు కూడా చూసాం. రాళ్లు ఆ రకంగా కూడా విసురుకున్నప్పటికీ ఓటర్లు అయితే మాత్రం ఎక్కడ భయపడకుండా మిగిలినటువంటి కేంద్రాల్లో ఓటు హక్కు వినియోగించుకుంటున్నటువంటి పరిస్థితి అయితే మాత్రం మనకు కనిపిస్తోంది. సో మొత్తానికైతే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో మనం చూస్తే అటు పట్టణ ప్రాంతాలు, గ్రామీణ ప్రాంతాలు కావచ్చు, వీటన్నిటిలో కూడా పోల్ పర్సంటేజ్ ఖచ్చితంగా పెరిగేటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. సో నగర ప్రాంతాలే కాదు, ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా గతంతో పోల్చినప్పుడు ఈసారి పోల్ పర్సంటేజ్ మాత్రం పెరగబోతోంది. ఇటు యువకులు, రైతులు పెద్ద ఎత్తున కూడా ముందుకొచ్చి తమ యొక్క ఓటును చాలా కసిగా వినియోగిస్తున్నట్లుగా మాత్రం స్పష్టంగా అర్థమవుతోంది. ఇప్పుడు ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత అప్డేట్స్ కొనసాగుతాయి.